ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బుధవారం సంఘ క్షేమం కొరకు ఏర్పరచుకున్న ఈ సంఘ కూడికలో ఇంతవరకు మనం ప్రభు నామాన్ని పాటల ద్వారా మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 17వ అధ్యాయము యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వందనాలు. ఇంతవరకు చప్పట్ల ద్వారా, స్తుతుల ద్వారా, పాటల ద్వారా మీ నామాన్ని కనపరిచే కొప్పించారు. వందనాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని వింటూ ఉండగా మాతో మాట్లాడండి. మమ్మలను ప్రతిష్ఠించుకోనండి, ప్రక్షాళన చేయండి, మీ రాజ్యానికి సమీపస్తులుగా చేయండి. వాక్యానికి విరోధముగా మాలో రేగుతున్న, పుడుతున్న ప్రతి అల్లరి ఆత్మను, చీకటి కార్యాలను, తిరుగుబాటు తత్వమును మాలో చేస్తున్నాములో దూరపరచండి. మాట్లాడే సమస్త మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని మహాకృపను బట్టి గడిచిన దినమంతా, అలాగే ఈ రోజు అంతా కూడా ఎన్నో ప్రయాణాలు, పనులు అయినా కానీ దేవుడు మనందరిని కాపాడి మరి మంచి దినంలో మనం నడిపించినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మంచి మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు ప్రతిష్ఠ చేయము. ఏ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుని పిల్లలైన మనలను దేవుడు ప్రతిష్ఠించుకుంటున్నాడు. మనమందరం ఎవరమంటే ప్రతిష్ఠింపబడిన వారం, ప్రత్యేకింపబడిన వారం, ఏర్పరచబడిన వారం, ఆత్మ సంబంధులము. ఇలా ఎన్నో విషయాలు మనము చెప్పవచ్చు. అయితే వాటన్నిటికంటే ఒక గొప్ప మాట ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని పిల్లలను దేనిలో ప్రతిష్ఠించమన్నాడు అక్కడ? సత్యమందు ప్రతిష్ఠ చేయము. ప్రతిష్ఠత అంటే ఒక పని కోసం వారిని నియమించడం. ఇక వారు ఆ పని కొరకే వారు ఉండాలి. అందుకే సేవకులను ప్రతిష్ఠిస్తారు, అభిషేకించి. అలాగే సంసోను ప్రతిష్ఠింపబడినవాడు. సమూయేలును దేవుడు తన తల్లి అయిన హన్నా ప్రతిష్ఠించుకుంది. దేవుని సన్నిధిలో అప్పగిస్తానని ప్రతిష్ఠించుకుంది. అంటే ఒక పనికి ఒక వ్యక్తిని కేటాయించి, నియమించి, ఇక ఆ పని కొరకు మాత్రమే బ్రతికేటట్లుగా, ఆ వ్యక్తి కూడా బ్రతుకున్నట్లుగా ఒప్పందం చేసుకోవడం. దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ప్రతిష్ఠించబడాలి. అది ఎక్కడంటే చెప్పండి, సత్యమందు.
ఈ భూమి మీద సత్యం ఏమైనా ఉందంటే ఈ రోజుని బట్టి చూస్తే అసలు ఎక్కడ సత్యం అనేది కనిపించట్లా. అంటే నిజం, యథార్థత ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది, అసత్యమే కనబడుతుంది, అసత్యమే వినబడుతుంది. అసత్యమే చూస్తున్నాం. కాబట్టి భూమి అంతా కూడా అసత్యంతో నిండిపోయింది ప్రియుడా. కానీ దేవుని పిల్లలమైన మన విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, రక్షింపబడిన మనమైన సత్యము కొరకు ప్రతిష్ఠింపబడవలసిన వ్యక్తులుగా ఉన్నారు. మన ద్వారా దేవుని యొక్క సత్యము బయటికి వెళ్ళాలి. మనము ఎవరినైనా సత్యములో ఉన్న వ్యక్తిని చూపించాలి అనుకుంటే ఆ వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవం. ఎంత ధైర్యంగా ప్రభు చెప్పాడంటే ఆయనలో అన్యాయము ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఆయన సత్యమైన దేవుడు అని తను తానే చెప్పుకోగలిగాడు. ఆయన నమ్ముకున్న మనము, ఆయన ద్వారా నడిపించబడుతున్న మనం కూడా ప్రియులారా ఆయన వలె సత్యంలో ఉండడానికి మనము ప్రతిష్ఠించుకుంటూ ఉండాలి. చూడండి, మన మాటల్లో అసత్యం అంటే అబద్ధాలు, అపనమ్మకం, పనిలో అపనమ్మకం, మాటల్లో అబద్ధాలు, ఇలా వ్యాపారంలో మోసం, సత్యం లేకపోవడమే, ఇచ్చిన మాట తప్పడం, అది కూడా అపనమ్మకమే. ఇలాగూ ఇటువంటివన్నీ కూడా ఏంటంటే అసత్యములకు గుర్తుగా కనబడతా ఉన్నాయి. దేవుని పిల్లలమైన మనం ఇలాగ ఉండడం ద్వారా సత్యములోంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం. సత్యమునకు సాక్షులుగా బ్రతకవలసిన మనం అసత్యానికి సాక్షులుగా బ్రతుకుతున్నాం. అందుకే ప్రభువే స్వయంగా చెప్పిన మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే నమ్మదగినది. ఏమైనా ఉందంటే దేవుని వాక్యమే. అందుకే దేవుడు కూడా వాక్యాన్ని గురించి, ఆయన మాట గురించి చెప్తూ, ఆకాశము భూమి ఏమైపోవచ్చు, గతించవచ్చు, గతించిపోతాయి, కానీ ఆయన చెప్పిన మాటల్లో సున్నాయినా పొల్లైనా తప్పిపోదు. సున్నా అంటే ఏంటి తెలుసుగా? సున్నా, పొల్లు అంటే ఏంటి? ఏంటి పొల్లు అని చెప్పారు. ఈ కొమ్మిస్తే ఈ కొమ్మిస్తే ఈ అన్న ఒక చిన్న ఇట్లా అంటే గుర్తులేనిది. సున్నాయినా పొల్లు కూడా తప్పిపోదంట, కామా కూడా తప్పిపోదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది 100% నెరవేర్చబడతాయి, జరుగుతుంది. కాబట్టి ఏది సత్యమైంది? వాక్యము. ఎవరు సత్యవంతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఆయనను నమ్మిన మనం, దేవుడు అంటున్నాడు, మనం కూడా సత్యములో మనము ప్రతిష్ఠించుకోవాలి. మన జీవితము ప్రతిష్ఠించబడాలి దేవుని కొరకు. చనిపోయే వరకు, ఈ భూమిని విడిచిపెట్టే వరకు కూడా సత్యమందు మనం ప్రతిష్ఠించబడుతూ, సత్యమును బోధిస్తూ, సత్యాన్ని మాట్లాడుతూ, సత్యం కొరకు జీవించేవారుగా ఉంటే
నిజంగా మనలో దేవుని వాక్యము ఉన్నట్లు. ఒకవేళ అసత్యపు, అపవిత్రపు, అబద్ధపు జీవితాలు జీవించే వారు ఉంటే మనలో దేవుని సత్యం అనే వాక్యం లేనే లేదు. చూడండి, యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో ఏం రాయబడింది? మొదటి వచనం చదువుకుంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. అంటే వాక్యము లేకుండా ఆయన ఎవరంటే ఏం చెప్తాం చెప్పండి? వాక్యం. వాక్యం అంటే ఏమని చెప్తాం? ఆయన దేవుడే. కాబట్టి దేవుడు రూపమే వాక్యం, వాక్యమే దేవుడు. మనం చదువుకున్నాం, వాక్యమే సత్యం. వాక్యం ఏంటిది? సత్యం. కాబట్టి దేవుని సందుకు వచ్చి మనం ఏం వింటున్నాం అంటే వాక్యం. కాబట్టి వాక్యం అంటే ఏం చెప్పండి? సత్యం. కాబట్టి వాక్యం ముందు మనం ఏం చేసుకోవాలి? మనము ప్రతిష్ఠించుకోవాలి. వాక్యములో ఆధారం లేకుండా మనం చేసేవన్నీ కూడా అసత్యమే. మనం ఏదైనా చేసేమనుకోండి, దాని గురించి బైబిల్లో ఆధారం ఉండి చేస్తే అది సత్యం. వాక్యానికి విరోధంగా వాక్యంలో చెప్పకుండా మనం చేసేవంటే అది అసత్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గుర్తు చేసుకుందాం, జ్ఞానం చేసుకుందాం. ఆ విషయం ఏంటంటే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. దేవుని వాక్యం అనే సత్యమందు మనం ప్రతిష్ఠించుకోవాలని బైబిల్ చెప్పబడతాం. కాబట్టి మనం దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుని సన్నిధికి వచ్చే మనం వాక్యానికి ఇవ్వాలి. ఎందుకని చెప్పండి? వాక్యం ఏమైంది? సత్యమైంది. ఆ వాక్యమందు మనం దేవుడు ఏం చేయమంటాడు? ప్రతిష్ఠించబడని అంటున్నాడు. కాబట్టి వాక్యం ఎలాంటిది అంటే సత్యం. ఆ సత్యంలో మనం ప్రతిష్ఠించబడాలి, వాక్యములో ఉండాలి, వాక్యంలో ఎదగాలి. మనం ఏది ఆధారం చేసుకోకూడదు, లోకం ఆధారం చేసుకోకూడదు, లోకపు ఆచారాలను ఆధారం చేసుకోకూడదు, లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఆధారము చేసుకోకూడదు. దేని ఆధారం చేసుకోవాలి? వాక్యాన్ని బట్టి. అంతే. ప్రార్థన చేయాలి, వాక్యంలో రాయబడింది, అంతే. ఇంకా ప్రార్థన మించి ఏది మనం చేయకూడదు. ప్రార్థన చేసుకుని తాయిత్తు కట్టుకున్నాం అనుకోండి, ప్రార్థన చేయించుకుని ఎట్లుంటుంది? అయ్యగారు తాయిత్తు కట్టుకుంటున్నాను, ప్రార్థన చేసి ఉండంటే ఎట్లుంటుంది? అయ్యగారు గుండు కొట్టించుకుంటున్నాను, ప్రార్థన చేసి పంపించండి అంటే నాకు ఎట్లుంటుంది? చూసారా? అంటే ఎట్లుందంటే, ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు కాబట్టి అన్నిటికీ ప్రార్థనతో ముడేసుకుని సత్యమే అనుకుంటున్నాం మనం చాలాసార్లు. చూసారా? సత్యాన్ని అసత్యంలో తీసుకెళ్ళిపోతున్నాం మనం. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. అసలు వాక్యం ఎలాంటిదని బైబిల్ చెప్తుందంటే చెప్పండి, సత్యమును మనము ప్రతిష్ఠించుకోవాలి. వాక్యమే సత్యం, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యానికి విరోధంగా ఉన్నదంతా కూడా అసత్యం. అది సాతానుకు సంబంధించింది. దేవుని వాక్యమును బైబిల్లో ఏ విధంగా పోల్చి వాక్యం ఎలాగో దేవుడు మనం చూపిస్తున్నాడంటే కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. మొదటి మాట, యాకోబు రాసిన పత్రిక క్రొత్త నిబంధనలో మొదటి మాటగా చదువుకుంటే మనందరూ తెలిసిన విషయాలు ఇవి, కానీ ఒకసారి వాక్యాన్ని గురించి చదువుకుంటాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23 నుంచి చదువుకుంటాం. ఎవడైనా వాక్యమును వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలిపోయి తనెట్టి వాడు వెంటనే మరచిపోవును కదా. ఆగండి. ఒకటి,
వాక్యమును దేవుడు దేంతో పోల్చాడంటే అద్దంతో పోల్చాడు. చెప్పండి, దేంతో? అద్దంలో ఇప్పుడు ముఖం చూసుకుని బయటికి వెళ్ళగానే మర్చిపోతామంట మనం ఎలా ఉన్నాం అనేది. అవును కదా? ఇప్పుడు అద్దం 10 నిమిషాలు చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళిపోండి, నీ ముఖాన్ని నువ్వు ఎలా ఉండదో మనం మర్చిపోతాం. అద్దంలో ఉన్నప్పుడే మన ముఖం కనపడతా ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చెప్పబడుతుందంటే, మీరు వినువారు మాత్రమైంది, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారనే ఉండుడని చెప్తూ 23 ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖము చూసుకుని మనుష్యుని మనుషుడు. అద్దంలో చూసుకుంటే మన సహజ ముఖం కనపడుతుందంట. కానీ వాక్యం అనే అర్థం అంటే ఇది బాబు, ఏ అర్థం ఇది? వాక్యం అనే అద్దంలో చూసుకుంటేనేమో మన ఎలా అద్దాలో మన ముఖం సహజ ముఖం కనపడుతుంది కదా. చూసుకోవడం తప్పు కాదు, కానీ అద్దం ముందే కూర్చోవడం తప్పు కదా. అద్దం ముందే కూర్చొని గంటలు వాళ్ళకు అన్నం ఉండరు, అట్లాగా ఉంటారు. ఆయన అద్దం ముందు ఉన్నప్పుడు ఒక మాట చదివాను నేను. అదేంటంటే అద్దం చూసుకునేటప్పుడు అంటే వాడు అందంగా కనపడతారు అంట, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. వాడే ఆమెకి ఆమె అందంగా కనపడతారు. అందుకని అద్దం అంటే అందరికి ఇష్టం అంట. అద్దం అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా అద్దాన్ని చూసుకోకుండా మాత్రం బయటికి వెళ్ళనే వెళ్ళాలి. ఖచ్చితంగా అద్దంలో చూసుకోరు మొక్క. ఇప్పుడు అద్దానికి మనిషికి అంత దగ్గర సంబంధం ఉంది. అయితే ప్రియులారా, అద్దంలోనే కూర్చుని ఆ ముఖాన్ని చూసుకుని దేవుని పిల్లలమైన మనం వాక్యమనే అద్దంలో మనం చూసుకోకపోతే అది ప్రవర్తింపకపోవడం అన్నమాట. వాక్యాన్ని విని ఆ ప్రకారం ప్రవర్తింపని వాడు, వాక్యాన్ని విని ఇప్పుడు ఎట్లాగైతే ఇక అర్థం చూసుకుని బయటికి వెళ్ళగానే నువ్వు మర్చిపోతున్నావు ఎలా ఉన్నావు, నీ ముఖం ఎట్టుందో, అలాగే వాక్యాన్ని ఇక్కడ విని బయటికి వెళ్ళి అలా ప్రవర్తించని వారు ఎవరంటే వాక్యానుసారంగా జీవించని వారు. సహజమైన అర్థంలో ముఖం కనబడుతుంది, వాక్యమైన అర్థంలో మన అంతరాత్మ కనబడుతుంది, మన మనస్సు కనబడుతుంది, మన హృదయం కనబడుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు కూడా మన వాక్యమనే అర్థంలో మనము చూసుకోవాలి. అప్పుడే మన సహజమైన రూపం కాదు కానీ అంతరంగ రూపం కనపడుతుంది. బాహ్య పురుషుడు అర్థం ఈ అర్థంలో కనపడతాడు, అంతరంగ పురుషుడు వాక్య అర్థంలో కనపడతాడు. అంతేనా? ఎంతమంది ఉన్న మనలో బాహ్య పురుషుడు పైకి కనిపించేవాడు, అంతరంగ పురుషుడు ఎవరికి కనపడడు. ఆ లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో, పక్కకున్నాడా, లావుకున్నాడా, అందంగా ఉన్నాడా, బలహీనం అయిపోయాడా, అది తెలియాలంటే ఎక్కడ రావాలి? వాక్యమైన అర్థం దగ్గరికి రావాలి. కాబట్టి మన ఆత్మీయ ఆధ్యాత్మిక అంతరంగ స్థితిని చూపించేది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు చెప్పండి, మనం దేనిని ప్రతిష్ఠించుకోవాలి? వాక్యమే చెప్పాలి, సత్యమే. ఆ వాక్యమే దేవుడే వాక్యం. అంత విరోధమైనంతా కూడా అపవాదికి సంబంధించి. కాబట్టి మొదటిగా వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చి మనతో చెప్తున్నాడంటే వాక్యం అనే అర్థము. ఈ అర్థంలో మన ముఖం దేవుని వాక్యంలో చదువుకుని తొంగి చూసుకుంటే మన అంతరంగం అనే స్థితి కనబడతా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయాకి దేవుడు కనబడ్డాడు. ఎవరో యెషయాను దేవుడు చూశాడు. యెషయా దేవుడు చూశాడు. పరలోకంలో తన ఆత్మవశుడిగా వెళ్ళి కనిపించాడా?
ఎక్కడ కనిపించాడు? ఆ మాట ఎక్కడ ఉంది? యెషయా దేవుని చూసిన మాట ఎక్కడ ఉంది? దేవుడు చూసినప్పుడు పరలోకంలో ఆత్మపురుషుడు యెషయా ఏమంటున్నాడు? అప్పటి వరకు పరిశుద్ధుడుగా ఉన్నాడు యెషయా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు. కానీ చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి గౌరవ. ప్రభు ఆసీనుడై ఉండగా నేను దేవుడు ఎలా కనపడ్డాడు చూడండి. పరలోకములో దేవుని దూతలు ఎలా ఉంటాయో యెషయా దర్శనం చూసి ఇక్కడ రాశాడనమాట. చూడండి ఏం చెప్తున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొని ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడితో 2 రెక్కలతో తన ముఖము రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించిందని రాజులు యెహోవాను నేను కన్నులారా చూచిదనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. చాలు బా అర్థమైందా? అయ్యా ఎవరు చూశాడు? ఎలా ఉంది అక్కడ పరలోకంలో? లెక్కకు మించిన దూతలు ఎగురుచు శరాపులు. వాటి పేరేంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతకి 8 రెక్కలు ఉన్నాయి. 6 ఏం చేస్తున్నాయి? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉంది. ఎందుకని? దేవుని ముఖాన్ని దూతలు చూడలేకపోతూ ఉన్నాయి. ఇప్పుడు యెషయా దేవుని చూడగానే ఇతనికి ఏమంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడును అంటాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుణ్ణి చూడగానే యెషయాకి ఏమనిపించింది? తనలో ఉన్న పాపం ఏంటో చెప్తున్నాడా లేదా? ఏమన్నాడు? అంతకుముందు ఆ మాట అన్నాడా? మీరు మొదటి అధ్యాయం చదవండి, 5వ అధ్యాయం వరకు ఎక్కడా నేను పాపినని యెషయా అనలేదు. కానీ 6వ అధ్యాయంలో దేవుని దర్శనం చూడగానే తను పాపినని తెలుసుకుని అయ్యో అంటున్నాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన మాట, వాక్యము దగ్గరకు వస్తేనే మనం పాపులమని కనబడతాం. అంతేనా? వాక్యమైన అర్థములో చూసుకుంటేనే మనం పాపులుగా కనబడతాం, లేకపోతే కనబడం, పరిశుద్ధులుగా చలామణవుతాం. కాబట్టి దేవుని ద్వారా వాక్యము దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఎవరో మనకు అర్థమైంది. కాబట్టి వాక్యం ఎలాంటిది అంటే అర్థము లాంటిది. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము. త్వరగా ముందుకు వెళ్దామా? కొత్త నిబంధనలో 2వ మాట. 1 వాక్యం ఎలాంటిది? అర్థము లాంటిది. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే సత్యం, సత్యమందు మనము ప్రతిష్ఠించుకోవాలి. యెషయా దేవుడిని చూసినప్పుడు తనలో ఉన్న లోపం అంతా అతనికి కనబడి అయ్యో నేను
అపవిత్రమైన పెదవులు గలవాడిని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అర్థంలో చూసుకుంటే మనకు ఏం కనపడితే మనలో ఉన్న పాపాలు, ఆ బైబిల్ ఒక మాట ఉంది, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి అన్నాడా? ఎక్కడ అన్నాడా మాట? కీర్తనలో 91 ఏమ్మా చదవండి ఒకసారి అన్నమాట. 91 కీర్తన 91 కీర్తన చదవమ్మా. మా దోషము నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో. అది ముఖ కాంతి అనగా దేవుని దగ్గర, దేవుని వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు ఏం కనపడుతుంది అంట? మా రహస్య పాపం. ఇప్పుడు చెప్పాలి మీరు అందరూ, అర్థమైందా? వాక్యము చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం అనే అర్థం మనం చూసుకున్నప్పుడు ఏం కనపడతాయి? మన అంతరంగ జీవితం ఎలా ఉందో కనపడుతుంది. కాబట్టి వాక్యము సత్యం, సత్యము వాక్యం, ఆ సత్యమైన వాక్యమే దేవుడు. యెషయా దేవుడు చూడగానే తనలో ఉన్న పాపాలు ఒప్పుకుంటున్నాడు. కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడుతుంది. ఇది మొదటి మాట. రెండవ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయము 18 చదవండి త్వరగా. 13వ అధ్యాయము 18వ చదువు. వినుడి వీడే చాలు చాలు. ఇప్పుడు వాక్యం విత్తనం దేని గుర్తుకుందంటే ఇక్కడ చెప్పే మాటను బట్టి వాక్యాన్ని గుర్తుగా ఉంది. మంచి నేల పడి విత్తనాలు అయ్యా ఎన్ని రకాల నేలలు ఉన్నాయి చెప్పండి? మొదటి నేల త్రోవ పక్కన పడ్డ నేల. నేలలో కానీ పొలంలో పడుకుని ఎక్కడ పడి విత్తనాలు, కాబట్టి ఆకాశ పక్షులు వచ్చేవాటిని. రెండవది రాతి నేల, కింద మన్ను లేదు, పై మన్ను, లోపలేముంది అడుగున రాతి నెల, గట్టి నెల, రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ విత్తనం ఫలించల. ఎండెక్కగానే కింద ఉన్న భూమిలో ఉన్న రాళ్ళు వేడెక్కి ఏరెండిపోయింది, చచ్చిపోయింది. మూడవది ముళ్ళ కంపన నేల. నాలుగవది ఇప్పుడు ఈ విత్తనం ఎక్కడ పడితే 100 ఫలిస్తుందని చెప్పాడు అక్కడ? మంచి. ఇప్పుడు వాక్యం అంటే ఏంటి? విత్తనం. అమ్మ అర్థమవుతుందా? రెండవది వాక్యం దేంతో పోల్చబడిందంటే విత్తనము, మంచి విత్తనము. విత్తనం వేస్తేనేగా ఫలించేది. విత్తనం ఇప్పుడు చెట్టు వచ్చిందా? ఇప్పుడు బైబిల్లో ప్రకారం చూస్తే విత్తనం ముందా చెట్టు ముందు దేవుడు సృష్టించాడా? మనకి బైబిల్ తెలుసుగా చెప్తున్నాం. ఏది? చెట్లు పుట్టించాడు. నానా విధములైన రకాలైన ఫలవృక్షములను దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆ చెట్లు పెరిగి కాయలు కాసి విత్తనాలు తర్వాత వచ్చినాయి. కానీ చాలా మంది తెలియక విత్తనం ఉందంటారు. కానీ వాక్య సత్యం మనకు తెలుసు కాబట్టి చెట్లు దేవుడు పుట్టించాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనిద్దాం. ఇప్పుడు వాక్యము దేంతో పోల్చబడిందంటే మంచి విత్తనము. చెప్పండి ఏంటమ్మా? మంచి విత్తనం అనే వాక్యాన్ని మనము నాటుకోవాలి. మంచి విత్తనం ఎక్కడ నాటబడితే మంచి 100 ఫలిస్తాం? మంచి నేలనమ్మా. అంటే మంచి విత్తనం అనే వాక్యం మనలో ఫలించాలంటే మన హృదయము మంచి నేలగా దున్నపడాలి, చేయబడాలి. కాబట్టి మంచి విత్తనమే. విత్తనం అన్ని మంచియే కదా? త్రోవ పక్క పడిన విత్తనం మంచియే కదా? రాతిన పడ్డ విత్తనం మంచియే కదా? ముళ్ళకంపలు పడినవి విత్తనం మంచిదే, కానీ నేల మంచిది. అది తేడా. ఇప్పుడు మనం బైబిల్ చదవండి, కింద మాట చదవండి. 23 మంచి నేల విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై
ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 అంటే ఫలించారు వాళ్ళు. తక్కువ విత్తనాలు వేసుకున్న వాడు తక్కువగా ఫలించారు, ఎక్కువ విత్తనాలు వేసుకున్న వాడు ఎక్కువగా ఫలించారు. మొత్తానికైతే ఫలించారు. దేవుని పెట్టారా, ఈరోజు మనం బహుగా ఫలించాలి అంటే చెప్పండి, మనలో వేసుకోవాలమ్మా. ఏ విత్తనం ఇది? వాక్యం అనే విత్తనం. కాబట్టి వాక్యము దేంతో పోల్చబడిందంటే మంచి విత్తనము. అయినమ్మా చెప్పండి, మంచి విత్తనము వేస్తే మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. విత్తనం వాక్యం అన్నా కదా, కాబట్టి మనం వినే వాక్యం కూడా ఎలా ఉండాలి? ఏ వాక్యం వినాలి? మంచి బోధలు వినాలి. మనం కూడా మంచి బోధలు వినాలి. అబద్ధ బోధలు ఉన్నాయా లేవా? అబద్ధ ప్రవక్తలు ఉన్నారా లేరా? లేదు, దేవుని బిడ్డలారా. కాబట్టి ధనాన్ని గురించే బోధించే బోధకులు ఉన్నారా లేరా? చాలా మంది ఉన్నారు. ఈ విధంగా ఒకదాన్నే దృష్టి పెట్టుకుని పాత నిబంధనలో ఎన్నో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో అవన్నీ దేవుడు బలులు ఉన్నాయి. పాత నిబంధనలు, కొత్త నిబంధనలో ఇప్పుడు ఆ బలులు మనం చేయాల్సి వస్తే చేయగలుగుతామా? అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ బలులన్నిటికీ పాప పరిహారార్థంగా తనే బలి అయిపోయాడు. ఆయనే బలి అర్పించుకున్నాడు. ఒకే అన్ని బలులు కలిపి ఒకే బలిగా ఆయన తన ప్రాణం పెట్టాడు. కాబట్టి దేవుని పిల్లలారా గమనించాలి. మనం కూడా మంచి బోధ మనం వినాలి. దుర్బోధ ఉంది, అబద్ధ బోధ ఉంది. ఆ బైబిల్లో ఉన్న బోధ తెలుసా మీకు? బిలాము బోధ. ఏంటిది? బిలాము బోధ. బిలాము బోధ ఏంటి అనుకున్నారు? బిలాము ప్రవచన వ్యక్తి ప్రవచిస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలును దీవించడానికి ప్రవచనంగా దేవుడు బిలాముకి ఆ శక్తి ఇస్తే ఇశ్రాయేలు శపించడానికి వెళ్ళి ప్రవచనం చేస్తున్నాడు. ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణకుడుగా బిలాము అవుతున్నాడు. కాబట్టి బిలాము బోధ తప్పుడు బోధ. తర్వాత యెజెబెలు బోధ. ఏంటమ్మా? యెజెబెలు బోధ. యెజెబెలు బోధ అంటే ఏమనుకుంటున్నారు? బిలాము బోధ ఏమో ఏంటిది చెప్పే, ఇప్పుడు దేవుని ప్రజలు దీవించడానికి బదులుగా దేవుని ప్రజలను శపించడానికి కొలుపుతున్న బోధ. యెజెబెలు బోధ అంటే తెలుసా? అన్య ఆచారాలను చేయమని చెప్పే బోధ, విగ్రహారాధన చేయండి అని చెప్పే బోధ. ఇంకోటి ఏంటంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు, తప్పేమీ లేదు అని చెప్పే బోధ. ఏ బోధ? యెజెబెలు బోధ. వ్యభిచారం చేయొచ్చు, విగ్రహారాధన చేయొచ్చు, విగ్రహారాధన చేసిన వాటిని తినొచ్చు అని చెప్పి ఎక్కడున్నమాట చూస్తారు ఒకసారి. యెజెబెలు బోధనే చదవన్నమాట. ప్రకటన గ్రంథం. మంచి విత్తనం విత్తుకోకపోతే మన మంచి ఫలాలు ఫలించం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఆయనను నేనే తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా యెజెబెలు స్త్రీలని ముందని శిక్షున్నావు, జారత్వము చేయుటకును. బాగండి, ఈ యెజెబెలు ఏం చేస్తుందంటే జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుతున్నారు. చెప్పండి, యెజెబెలు ఏం చేస్తుంది? జారత్వం చేయొచ్చు అంటుంది, విగ్రహాలు బలిచ్చిన వాటిని తిరుటకు అది నా దాసులు బోధించు వారిని మోసపరుచుతున్నారు. చూసారమ్మా, ఇదే బోధ యెజెబెలు బోధ. కాబట్టి దేవుని పిల్లలారా గమనించాలి. యెజెబెలు బోధ. ఇందాక ఏం చెప్పాను? బిలాము బోధ. ఇదే బోధ యెజెబెలు. ఇంకో బోధ ఉంది, దయ్యముల బోధ. ఏంటిది?
దయ్యాలు బోధిస్తాయా? దయ్యాలంటే ఎవరో సాతానుడేగా. దయ్యాల ఎక్కడ తెలుసా? దయ్యాలు బోధించడం తెలుసా? చెప్తున్న జాగ్రత్త వినండి. దయ్యాలు ఏమైనా బోధిస్తాయి అంటే, సాతానుడు వెళ్ళి అవ్వకి ఏం బోధించాడు అంటే చెప్పండి వివరంగా దాన్ని. ఇది నిజమా? సాతానుడు ఏమన్నా భయపెట్టి మాట్లాడతాడా? భయపెట్టించాడు మాట చేత ఏమన్నా అవ్వనే ఎంత స్వీట్గా స్మూత్గా మాట్లాడు. అవ్వా ఇది నిజమా? దేవుడైన యెహోవా ఈ చెట్ల ఫలములలో ఈ చెట్టు పండు తినొద్దన్నాడా? చూసారా? అంటే ఒక మాట చెప్పానండి జాగ్రత్తగా. దేవుడు అవును అన్నదానిని కాదు అని చెప్పే బోధే దయ్యాల బోధ అన్న. వింటారు? అర్థమైంది మీకు ఇప్పుడు? దేవుడు కాదు తప్పు అన్నదాన్ని రైటే అవును చెయ్యొచ్చు అని చెప్పేది ఏ బోధ? దయ్యాల బోధ. ఇప్పుడు చెప్పండి మీకు 3 బోధలు. ఒకటి బిలాము బోధ. దేవుని ప్రజలను వంకర మార్గములో నడిపేటట్లుగా నడిపించేది బిలాము బోధ. 2 యెజబేలు బోధ. పాపము చేయించుటకు విగ్రహారాధన చేయించడానికి విగ్రహారాధనకు బలిచ్చిన వాటిని తినొచ్చు అని చెప్పే బోధ యెజబేలు బోధ. 3వది దయ్యాల బోధ. దేవుడు చెయ్యొద్దన్న దాన్ని చెయ్యొచ్చు, దేవుడు చెయ్యమన్న దాన్ని చెయ్యకూడదు, తప్పు అని చెప్పే బోధ దయ్యాల బోధ. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. సోదు చెప్పేవాడిని, జోస్యం చెప్పించుకునేవాడిని, కారణపిశాచి గలవాడిని తరిమండి అన్నాడు. అవునా? ఇప్పుడు మనం చేస్తున్నామంటే ఏంటి అర్థం? అది దయ్యాల బోధ. అందరూ చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంటి? దయ్యాల బోధ. దేవుడు కాదు అన్నదాన్ని అవును అని చెప్పడమే దయ్యాల బోధ. యేసుక్రీస్తు బోధ ఉంది. ఆయన బోధ ఏంటంటే పాపిని క్షమించి పాపము నుంచి విడిపించి రక్షణ కలిగించడానికి చెప్పిందే ఆయన క్రీస్తు బోధ. కాబట్టి ఈ రోజున వాక్యం దేంతో పోల్చి చెప్తున్నాడు దేవుడు? చెప్పండి. 1 అర్థంగా చెప్తున్నాడు. 2 విత్తనం, మంచి విత్తనం, వాక్యం ఫలించే విత్తనం. కాబట్టి మనం వినే బోధలు కూడా జాగ్రత్తగా వినాలి. తెలుసు అందరికి. క్రీస్తు సంఘం వారు చెప్తున్న కొన్ని మాటలు వినండి. ఏమండి? కొంతమంది డినామినేషన్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటారు. ఉన్నారు కొంతమంది యెహోవా సాక్షులు, యెహోవాయే దేవుడు అంటారు. మరి కొంతమంది యేసుక్రీస్తే దేవుడు అంటారు. మరి కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. మరి కొంతమంది మందిరంలో చప్పట్లు కొట్టకూడదు, డ్రమ్ములు కొట్టకూడదు, హల్లెలూయా చెప్పకూడదు అంటారు. మరి కొంతమంది పాపాలు ఒప్పుకోనవసరం లేదు, పాపాలు దేవుడు క్షమించేసాడు శిలువ మీద, మనకు క్షమాపణ వచ్చేసి మనం ఏం చేయనవసరం లేదంటారు. మరి కొంతమంది జెండా కింద నిలబడితే వాళ్ళు చెప్పే జపాలు చెప్తే బాప్తిస్మం అయిందంటారు. మరి కొంతమంది చిలకరింపు బాప్తిస్మం అంటారు. మరి కొంతమంది వాక్యాలు కొన్ని నియమాలు ఇచ్చి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి దాన్ని చెప్పండి మీకు బాప్తిస్మం అయిపోయి వెళ్ళిపోండి అంటారు. మరి ఏది రైట్ అంటాం? తండ్రి దేవుడే దేవుడా? యేసుక్రీస్తు దేవుడు కాదా? వీళ్ళిద్దరే దేవుడా? పరిశుద్ధాత్మ లేడంటారా? చూసారా ఈరోజు ఎంత అయోమయం. మనమే కన్ఫ్యూజన్లో ఉన్నాం చాలా మంది విశ్వాసం తెలియక. అందుకనే నేను చెప్పింది వింటారు, ఆయన చెప్పింది వింటారు, ఆయన చెప్పింది వింటారు. మనం చెప్పే మీకు భాషలు మాట్లాడే ప్రవచనం గలవాడైన ప్రేమ లేని వాడైతే వ్యక్తుడే. ఇప్పుడు మనం మన సహవాసంలో భాషల వ్యతిరేకత కాదు, కానీ భాషల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అసలు మనకు ఆ ఆధ్యాత్మిక అలవాటు ఆ మెట్టు మనలోకి రాలేదు.
ఎందుకంటే పౌలు గారు చెప్పాడు, భాషలు అవిశ్వాసులకే గాని విశ్వాసులకు కాదు. ఈ విధంగా ఎన్నో అర్థమయ్యే విషయాలు, అర్థం కాని విషయాలు మనము కొంచెం కొంచెం తెలుసుకుంటాం అంతే. మనకేం తెలుసు? మొదలు తెలిసింది, చివరి తెలియదు, మధ్యలో తెలియదు. కానీ మనం అంతా తెలుసు అనుకుంటాం. అసలు ఇది ఎవరికి అంతుపట్టని జీవితం భక్తి అనేది, వాక్యం అనేది. కాబట్టి మనము వింటున్నటువంటి ఈ వాక్యము దైవ చిత్తానుసారంగా మీకు చెప్పే చాలాసార్లు ఈ వాక్యం వినేటప్పుడు ఒకటే, ఇదిగో అక్షరం బట్టి చూడాలి, దీన్ని అక్షరానుసారంగా చదవాలి, అలంకారపూర్వకంగా చూడాలి, ఆత్మీయంగా కూడా 3 రకాలుగా చూస్తే ఈ వాక్యం అర్థమైంది. మనం ఏం చేస్తాం? అక్షరం చంపును, ఆత్మ బ్రతికిస్తుంది. అక్షరం ఏం చేస్తుంది? కంటికి కన్ను, అది ధర్మశాస్త్రం అక్షరం. కానీ యేసుక్రీస్తు ఆత్మ అయిన దేవుడు ఏంటంటే ఆయన బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. అది మనం ఏం చేస్తాం? అక్షరం చూస్తాం, ఒక్కోసారి ఆత్మను చూడం. ఒకసారి అలంకారపూర్వకంగా అక్కడ ఏమిటో తెలుసా? ఈ వాక్యం నీది, ఈ వాక్యం నాది, ఇవాళ వాక్యం అంతా నీ గురించి వచ్చింది అని కొంతమంది అంటారు. అంతేనా? ఇవాళ అయ్యగారు మన గురించి చెప్పాడని చెప్పి అనుకుంటాం. అలంకారపూర్వకంగా నువ్వేం చేస్తామంటే ఒక్కొక్కసారి నాకు పెట్టుకున్నాం, ఒక్కొక్కసారి ఇంకొకరు పెడుతున్నారు ఆ స్థానంలో. కాదు కాదు, మనం 3 రకాలు చూడండి. అక్షరం ఏం చెప్తుంది, అలంకారపూర్వకంగా ఇది ఎవరి పూర్వకు చెప్తుంది, ఆత్మీయంగా ఇది నా జీవితాన్ని ఏది పోగు చేస్తుంది, ఏం నేర్చుకోవాలి ఈరోజు, దీన్ని బట్టి ఏం మార్చుకోవాలని తెలుసుకోవాలి. కాబట్టి అర్థం లాంటిది ఒక వాక్యం, రెండోదిగా మంచి విత్తనం లాంటిది. ఇంకో మాట చూద్దామా? సమయం చాలా అవుతుంది, మనం ముగించుకుందాం. చాలా విషయాలు ప్రవచనం అయితే వచ్చే బుధవారం దీన్ని విందాం. వచ్చే బుధవారం 3వ మాట చెప్పి ముగిస్తాను. 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం. అక్కడ ఏం చెప్పబడుతుంది? దావీదు ఏమంటున్నాడు? నీ వాక్యము నా పాదములకు ఏమైంది? దీపం. చదవండి మొత్తం 105వ వచనం, 119వ కీర్తన. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. నీ వాక్యం చూసారు, వాక్యం దేనితో పోల్చాడు దావీదు ఇక్కడ చెప్తున్నాడు? దీపం. దీపం ఏం చేస్తుంది? అయ్యా ఇప్పుడు లైట్, ఇప్పుడు దీపం అంటే లైట్, అంతేనా? దీపం అంటే లైట్. లైట్ ఏం చేస్తుంది? స్విచ్ అయ్యగానే వెలుగుగానే ఈ చీకటి ఉన్న ఈ గదంతా లైట్ అయ్యగానే వెలుగు వచ్చేస్తుంది. ఇప్పుడు వాక్యం దేనితో పోల్చంటే వెలుగు, వెలుగు, దీపము, వెలుగు. బైబిల్లో చెప్పబడదన్నమాట, మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఆ వెలుగు దీపం వాక్యం, మనం వాక్యంతో వెలిగించబడితే, ఉదాహరణకు ఒక మాట, 100 పొలలో ఎండిపోయిన పొలం వెలిగించాం, మండుద్దా మండదా? అయ్యా 10 ఎండిపోయిన పొలం వెలిగించాం, మండుద్దా మంట త్వరగా అంటుకుంటుంది, బాగా మండుతున్న తర్వాత 10 పొలలో ఎండిన పొలం మండుతున్నప్పుడు ఇంకొక 10 పొలం పచ్చి పొలలు వేయండి, ఏమైంది? అవి కూడా మండితే మండవా? మండితే. ఎందుకని? అర్థమైంది మీకు ఈ మాట? బాగా మండుతున్న ఎండి పొలంలో పచ్చి పొలలు వేసిన ఏమైపోతాయి? కాలిపోతాయి. అలాగే దీని అర్థం ఏంటంటే, మనం వెలిగించబడితే పచ్చిగా ఉన్న, వెలగకుండా ఉన్న వారిని కూడా వెలిగించవచ్చు. అందుకే బైబిల్లో ఇంకో మాట చెప్పబడింది, ఎవడైనానో దీపం వెలిగించి ఎక్కడ పెట్టకూడదంట? మంచం కింద, కొంచెం కింద మన దీపాన్ని ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం, దీపస్తంభం మీద పెట్టాలి. ఆధారమైన దాని మీద ఉండాలి. వెలుగునిచ్చే స్తంభం మీద పెట్టాలి. దీపం అప్పుడు ఏం చేసేవాడు? వెలిగించి లాంతర్లో ఎక్కడ పెట్టేవాడు? అప్పుడు ఏమైంది? మొత్తం కనపడే, ఇలాంతా కనపడే. అలాగే దేవుని పిల్లమైన మనం సంఘంలో ఒక ఎత్తైన స్థలంలో దీపంలా వెలుగునిచ్చేవారు.
ఆ వెలుగునిచ్చేవారు ఉండాలంటే మనం ఏమవ్వాలి? వెలిగించబడాలి. ఆ వెలిగించేది ఏంటి మనల్ని? వాక్యం. అది మీరు లోకమునకు అంతేనా? అసలు లోకానికి ఆ వెలుగు ఎలా వచ్చింది? ఇప్పుడు రండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట కనబడుతుంది. మనం ఆగిపోయాం కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉన్న వాక్యమే దేవుడైంది అని చెప్పాడు కదా. చూడండి 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండా. ఇంకా చదవండి, దేవుని ఎదురుని పక్కన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనిషిని మనం వెలిగించబడినది. ఆ వెలుగు ఎవరు అన్నాడు? యోహాను వెలుగు కాదు, యోహాను కూడా ఒక వెలుగు చేత వెలిగించబడ్డాడు. ఆ వెలుగు యేసుక్రీస్తు. చూసారా? మీకు అర్థమైంది. ఇప్పుడు వాక్యము యేసుక్రీస్తులో ఉన్న వాక్యము దగ్గరకు వస్తే అది నువ్వు వెలిగించబడతావు. చాలా మంది చీకట్లో ఉన్నారు. చూసారా? నువ్వు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఏమవ్వాలి? వెలగాలి, వెలిగించబడాలి. వెలుగు అనేకులు వెలుగులు తీసుకురావాలి. వాక్యం వెలిగించే దీపం లాంటిది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు వెలుగులో ఉంటే కనబడతామా? చీకట్లో ఉంటే కనబడతామా? వెలుగు ఏం చేస్తుంది? అన్నిటినీ చెప్పండి, ప్రత్యక్షం చేస్తుంది. ఇక్కడ ఒక పాము అనుకోండి, చీకట్లో మనకు కనపడదు కదా. ఇప్పుడు వెలుగు లేనిది ఏం కనపడుతుంది? పాము కనపడుతుంది. అలాగే మన జీవితంలో కూడా పాపము కనబడాలంటే వాక్యం అనే దీపములు వెలుగు దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వస్తేనే మనలో ఉన్న పాపం అనే విషసర్పాలు, లోపాలు కనబడతాయి. అంతేకాదు, మనము దేవుల్లో ఉన్నామని చెప్పడానికి సాక్ష్యం కూడా వెలుగులోనే ఉంటాం. వెలుగు గురించి ఏం చెప్పబడుతుందంటే, ఈ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందండి. సమస్త విధముల వెలుగు ఫలం ఏమనగంటూ, ఎక్కడున్న మాట కనబడితే చూపిస్తా. ఎఫెసీ పత్రిక అనుకుంటా. 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి 8వ వచనం నుంచి. మీరు పూర్వమందు చీకటి అయ్యుండిరి, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆగండి. పూర్వం ఎలా మనం ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం? చీకటి బ్రతుకుల్లో ఉన్న మనం వెలుగై ఉన్నాం. చదవండి, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అంధకార క్రియలలో పారివారై ఉండక వాటిని ఖండించుడి. చూసారు? చీకటి ఉన్నవాడు అంధకార క్రియలు కలిగి ఉంటాడు, చీకటితో సంబంధం కలిగి ఉంటాడు. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఏం కోరుకుంటున్నారంటే చీకటి, అంధకార, రహస్య జీవితాన్ని ఖచ్చితంగా దాన్ని ఏం చెప్పొచ్చు అంటే మన భాషలో సీక్రెట్ అన్నమాట. ఏంటది? సీక్రెట్స్ అంటే రహస్యం. వెలుగు, దేవుని వెలుగు కలిగిన వారేమో రహస్యాలు లేని వారు ఉంటారు. చీకట్లో ఉండేవారి జీవితంలో ఏముంటాయి? సీక్రెట్స్, అంధకార క్రియలు ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము దీపము లాంటిది, వెలుగునిచ్చేది. ఆ వెలుగు యేసుక్రీస్తు. మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వెలిగించబడతాము. ఆ వెలుగు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం వాటిలో కనబడతాయి.
కాబట్టి వెలుగు సంబంధుల వల్ల నడుచుకోమని చెప్తూ అంధకార క్రియలో పారివారి ఉండగా వాటిని ఖండించుడి. తీసుకున్నందుకు ప్రియులారా, కాబట్టి 14 చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన. అంధకార క్రియలు విసర్జిస్తే యేసుక్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము ఎలాంటిదో ఒక్కొక్క విషయాన్ని మీతో చెప్తూ వివరించుకుంటూ వస్తున్నా. మనం చదువుకున్న మొదటి వచనం ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. సత్యం ఏమైనా ఉందా అంటే ఈ భూమి మీద ఏంటి? అదొకటి వాక్యమే. ఆ వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి వాక్యాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకటి వాక్యం అర్థము లాంటిది, 2 మంచి విత్తనం లాంటిది, 3 దీపము అనగా వెలుగై ఉన్నది. ఈ వాక్యము నా పాదం దీపం అని దావీదు అంటున్నాడు. వెలుగు వల్ల కలిగే మంచి ఉపయోగాల గురించి విన్నాం ప్రియులారా. ఈ 3 విషయాలు, ఇంకా చాలా ప్రాముఖ్య విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం వచ్చే బుధవారం వెళ్తాం. 3 మాటలకి టైం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా ఈ విన్న వాక్యాన్ని బట్టి మనం అందరం అనుసరించి ప్రభు కృపలో ఎదుగుతూ ఫలించుటకు సిద్ధపడి ఫలించబడుదుముగాక. ఆమేన్.